హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఈరోజు మనకి ఏపీ కానిస్టేబుల్ కోర్ట్ కేసు హియరింగ్ అనేది రావడం జరిగింది. మనకి ఈ కేసు కూడా మనకి లిస్టెడ్ చేశారండి. అంటే ఈరోజు కూడా ఫైనల్ కన్క్లూజన్ రాలేదు. మనకి ఎప్పటికీ మళ్ళీ ఈ కోర్టు కేసు అనేది ఎప్పటికి పోస్ట్ పోన్ చేస్తారు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకి డైరీ నెంబరు ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. మీరు కూడా మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు. డైరీ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. తర్వాత ప్రెజెంట్ లిస్టెడ్ ఆన్, ఎప్పుడు లిస్టెడ్ అయింది అంటే 23/1/2024, అంటే ఈ రోజేనండి. ఎవరు దీనికి చీఫ్ జస్టిస్, దీనికి ఎవరు జడ్జిమెంట్ ఇస్తున్నారు అంటే హానరబుల్ మిస్టర్ జస్టిస్ అనిరుద్ బోస్ అండ్ హానరబుల్ మిస్టర్ జస్టిస్ సంజీవ్ కుమార్ అండి. కేసు నెంబర్ 41 అండి. ఇక చూసినట్లయితే స్టాటస్ మీకు క్లియర్గా చూడండి. పెండింగ్ మోషన్ హియరింగ్ అని ఉందండి. తర్వాత టెంటేటివ్ కేసు మే బి లిస్టెడ్ అండ్ లైక్లీ టు బి లిస్టెడ్. ఎప్పుడు మళ్ళీ కేసు హియరింగ్ వస్తుందంటే 21 ఫిబ్రవరి 2024 అండి. అంటే నియర్లీ 1 మంత్ అండి. ఈరోజు 23 అంటే నియర్లీ 28 డేస్ మనకి ఈ కేసు అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగిందండి. కేటగిరీ చూసినట్లయితే 0615 సర్వీస్ మ్యాటర్. అసలు మీ అందరూ కూడా డౌట్ రావచ్చు, అసలు ఈ కేసు సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళిందని మీ అందరికీ డౌట్ రావచ్చు. అసలు సుప్రీంకోర్టులో ఈ కేసు ఎవరు వేశారంటే మనల్ని ఈ కానిస్టేబుల్ బోర్డే, అంటే మనకి పోలీసు నియామక బోర్డే సుప్రీంకోర్టులో ఈ కేసు వేసింది. అసలు ఈ కేసు వేయడానికి గల కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైకోర్టులో వచ్చిన తీర్పుకి ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అసలు ఆ సుప్రీంకోర్టులో కేసు వేయడానికి గల కారణాలు ఏంటనేది మనకు ఒక న్యూస్ క్లిప్ అనేది మీకు ఓపెన్ చేస్తాను. అప్పుడు మీరు చూసి ఎందుకు వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేశారు అనేది ఒకసారి మీరు చూడండి. అభ్యర్థులకు హైకోర్టు ఊరట లభించింది. కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి ప్రాథమిక రాత పరీక్ష మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీస్ నియామక బోర్డును ఆదేశించింది. కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించకపోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు హోంగార్డులు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. సాధారణ అభ్యర్థుల తరహాలో తమకు కట్ ఆఫ్ మార్కులు నిర్ణయించడం సరికాదన్నారు. ప్రాథమిక పరీక్షలో అర్హత మార్కులు సాధించలేదన్న కారణంతో తమను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించడం లేదన్నారు. ప్రస్తుతం పోలీసు నియామక బోర్డు జారీ చేసిన ప్రకటనలో ప్రాథమిక రాత పరీక్షలో ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ ఎస్టీలకు 60 మార్కులు కట్ ఆఫ్ గా నిర్ణయించారన్నారు. ఆ ప్రకారం దేహదారుఢ్య పరీక్షకు ఎంపిక చేశారని తెలిపారు. కట్ ఆఫ్ మార్కులో సంబంధం లేకుండా హోంగార్డుల్ని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్నారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులతో సమానంగా హోంగార్డులను పరిగణించి ప్రాథమిక పరీక్షలో కట్ ఆఫ్ మార్కులు పెట్టడంతో దేహదారుఢ్య పరీక్షకు అర్హత కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేక కేటగిరీగా పరిగణించి దేహదారుఢ్య పరీక్షకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని, కటాఫ్తో సంబంధం లేకుండా అభ్యర్థుల ప్రాథమిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని ఆదేశించారు. మీరు చూశారు కదండి, ఈ ఆన్సర్ని, అంటే ఈ హైకోర్టు నుండి వచ్చిన ఈ తీర్పుని పోలీసు నియామక బోర్డు ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కేసు అనేది ఇప్పుడు మనకు జనవరి 23 అయిపోయింది. ఫిబ్రవరి 21కి మనకి లిస్టింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక మనకి ఎలక్షన్స్ అనేవి అతి తొందరలోనే రాబోతున్నాయి. అసలు ఈ ఎలక్షన్ ముందు ఈ కానిస్టేబుల్ ఈవెంట్స్ జరుగుతాయా జరగవు అనేది అందరిలో మెదులుతున్న క్వశ్చన్ అండి. ఇది అసలు జరుగుతాయా జరగవు అనేది మనకి ఫిబ్రవరి 21 డిపెండ్ అయి ఉందండి. ఫిబ్రవరి 21 మనకి యాజ్ యూజువల్గా కన్క్లూజన్ వస్తే మనకి ఏమైనా డేట్స్ ప్రకటిస్తారా లేదా అనేది కూడా అయోమయంగా ఉందండి. ఎందుకు అంటే మనకి ఫిబ్రవరి 2nd వీక్ ఆర్ 3rd వీక్లోనే మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామని ఇప్పటికే ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఈ ఎలక్షన్ నోటిఫికేషన్